జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ అన్నటువంటి టాపిక్ ప్రతి కాంపిటీటివ్ ఎగ్జామ్‌లో చాలా ఇంపార్టెంట్. జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ అన్నటువంటి ఈ సెక్షను క్వెషన్ పేపర్‌లో జాబ్‌ని డిసైడ్ చేసేటువంటి సెక్షన్‌గా ఉంటుంది. ఎందుకంటే వారి కన్సర్న్ సబ్జెక్ట్స్‌లో అందరికీ అంతో ఎంతో గ్రిప్ ఉంటుంది. కానీ ఎక్కువ ఈ జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్‌లో కొంచెం వెనకబడిపోతా ఉంటారనమాట. ఎవరైతే ఈ ఏరియాస్‌లో జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్‌లో గ్రిప్ సంపాదించుకుంటారో వాళ్ళకి ఇది ఖచ్చితంగా డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతుంది జాబ్ సంపాదించడంలో. సో ఫ్రెండ్స్, ఇక్కడ సీరీస్ ఆఫ్ వీడియోస్ జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ మీద చేస్తా ఉన్నాం. అందులో భాగంగానే ఇప్పుడు ఇంకా కొన్ని జనరల్ నాలెడ్జ్ క్వెషన్స్ ఇక్కడ గమనిద్దాం. ఇప్పుడు మొదటిగా మనం చూస్తే విచ్ ఐఐటి హ్యాస్ లాంచ్డ్ ఇండియాస్ లార్జెస్ట్ డ్రోన్ పైలట్ ట్రైనింగ్ ఫెసిలిటీ? Which IIT has launched India's largest drone pilot ట్రైనింగ్ ఫెసిలిటీ? భారతదేశంలో అతిపెద్ద డ్రోన్ పైలట్స్ శిక్షణా సౌకర్యాన్ని ఏ ఐఐటి ప్రారంభించింది? మొదటి ఆప్షన్ ఐఐటి గౌహతి, రెండవ ఆప్షన్ ఐఐటి ముంబై, థర్డ్ ఆప్షన్ ఐఐటి ఢిల్లీ, ఫోర్త్ ఆప్షన్ ఐఐటి వారణాసి. సో ద రైట్ ఆన్సర్ ఈస్ ఐఐటి గౌహతి. Then the second is who has become the first Indian bowler to take 100 wickets against England in Test cricket? ఏ టెస్ట్ క్రికెట్లో ఇంగ్లాండ్పై 100 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్ ఎవరు? టెస్ట్ క్రికెట్లో ఇంగ్లాండ్పై 100 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్ ఎవరు? ఆప్షన్ ఏ రవీంద్ర జడేజా, ఆప్షన్ బి రవిచంద్రన్ అశ్విన్, ఆప్షన్ సి కులదీప్ యాదవ్, ఆప్షన్ డి జాస్ప్రీట్ బుమ్రా. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి రవీంద్రనాథ్ అశ్విన్. నెక్స్ట్ థర్డ్ వన్, విత్ whom has the Ministry of Tribal Affairs launched a joint initiative on the health of tribal students? With whom has the Ministry of Tribal Affairs launched a joint initiative on the health of tribal students? గిరిజన విద్యార్థుల ఆరోగ్యంపై గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఎవరితో కలిసి సంయుక్త చొరవను ప్రారంభించింది? ఆప్షన్ ఏ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్, నీతి ఆయోగ్, అండ్ బోత్ బి అండ్ సి. అంటే మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్, నీతి ఆయోగ్. సో తెలుగులో చూస్తే ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఆయుష్ మంత్రిత్వ శాఖ, నీతి ఆయోగ్. డి ఆప్షన్ వచ్చేసి బి అండ్ సి రెండు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బి, ఏది మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్. సో ఆయుష్ మంత్రిత్వ శాఖ కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ గమనిస్తే వేర్ విల్ ఇండియాస్ లార్జెస్ట్ గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ ప్లాంట్ టు బి సెటప్? వేర్ విల్ ఇండియాస్ లార్జెస్ట్ గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ ప్లాంట్ టు బి సెటప్? భారతదేశంలో అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి కర్మాగారము ఎక్కడ ఏర్పాటు చేయబడతా ఉంది? మొదటిది వారణాసి, ఆప్షన్ 1. ఆప్షన్ ఏ, ఆప్షన్ బి అహ్మదాబాద్, ఆప్షన్ సి చెన్నై, ఆప్షన్ డి విశాఖపట్నం. సో వారణాసి, అహ్మదాబాద్, చెన్నై, విశాఖపట్నం. సో ఎక్కడ భారతదేశంలో అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి కర్మాగారం ఏర్పాటు చేయబడిపోతా ఉంది అంటే కరెక్ట్ ఆన్సర్ ఈస్ డి, ఆప్షన్ డి విశాఖపట్నం. విశాఖపట్నంలో అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి కర్మాగారం ఏర్పాటు కాబడుతా ఉంది. తర్వాత నెక్స్ట్ ఇస్ దే వేర్ ఇస్ ద ఫోర్త్ ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ బీయింగ్ హెల్డ్? సో వేర్ ఇస్ ద ఫోర్త్ ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ బీయింగ్ హెల్డ్?
నాలుగవ ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ ఎక్కడ నిర్వహిస్తున్నారు? ఆప్షన్ ఏ షిమ్లా, ఆప్షన్ బి మనాలి, ఆప్షన్ సి గుల్మర్గ్, ఆప్షన్ డి శ్రీనగర్. సో ఇక్కడ తెలుగులో కూడా ఆప్షన్ ఏ సిమ్లా, బి మనాలి, గుల్మర్గ్ అండ్ శ్రీనగర్. సో ఈ నాలుగవ ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ అన్నటువంటివి గుల్మర్గ్లో నిర్వహిస్తా ఉన్నారు. సో రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. సో ఫ్రెండ్స్, ఇవి ఇప్పటి వరకు ఈ వీడియోలో ఉన్నటువంటి జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్. ఇవి చాలా ఇంపార్టెంట్. సో ఇంకా నెక్స్ట్ వీడియోస్లో ఇంకా జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ మీద చేస్తూ ఉంటాను. ఈ మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎంతగానో ఉపయోగపడతాయని నేను నమ్ముతా ఉన్నాను. సో కీప్ వాచింగ్ మై వీడియోస్ టు గెట్ the glimpse of the general knowledge. So I wish you very all the best. Keep watching my channel. Thank you so much.